సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో గల్లంతైన ముగ్గురిలో ఒకరి డెడ్ బాడీని అధికారులు గుర్తించారు. ఫోమ్ను ఉపయోగించడంతో బిల్డింగ్ వేడి కాస్త తగ్గడంలో లోపలికి వెళ్లిన ఫైర్ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్లో ఓ మృతదేహానికి సంబంధించి వెన్నుముకను గుర్తించారు. దాన్ని కిందకు తీసుకొచ్చిన పోలీసులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం ఫైర్ క్లూస్ టీం అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మిగిలిన ఫ్లోర్లలో వాళ్ళ డెడ్ బాడీలు దొరికే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో స్పోర్ట్స్లో పనిచేస్తున్న వసీం అలాగే జునైద్ జహీర్ అందుబాటులో చిక్కిపోయారు. ఇక బీహార్కు చెందిన ఈ ముగ్గురు యువకులు ఏడాదిగా స్టోర్స్లో పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మంటలో చిక్కుకుపోయిన వసీం, జుసైద్ అలాగే జహీర్లను రక్షించేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది.